హాయ్, నేను సియా పురాజసమ. జస్ట్ ఇమాజిన్ దిస్, ఇది 2008 సంవత్సరం అండ్ ప్రపంచం ఫైనాన్షియల్ క్రైసిస్ నడి మధ్యలో ఉంది. చాలా కంపెనీస్ సర్వైవ్ అవ్వడానికే చాలా కష్టంగా ఉన్న రోజులైతే అతి కొన్ని కంపెనీస్ చాలా బాగా సర్వైవ్ అవుతున్న రోజులు కూడా అవే. ఈ కంపెనీస్కి రెండు విషయాలు చాలా బలంగా ఉన్నాయి. ఒకటి సబ్స్టాన్షియల్ క్యాష్ రిజర్వ్ అండ్ రెండవది కనిష్ట రుణం అంటే మినిమల్ డెట్. ఎకనామిక్ అన్సర్టనిటీ టైమ్స్లో ఈ కంపెనీస్ ముఖ్యమైన ఫైనాన్షియల్ ఎడ్జ్ని కలిగి ఉంటాయి. బట్ వెయిట్, వై క్యాష్ అండ్ నాట్ ప్రాఫిట్స్? మనం క్యాష్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాం? క్యాష్ అండ్ ప్రాఫిట్స్ రెండు బిజినెస్కి సంబంధించిన ఫైనాన్షియల్ మెట్రిక్సే అయినప్పటికీ అవి రెండు వేరు వేరు విషయాలను పోర్ట్రే చేస్తాయి. లాభం అనేది కంపెనీ యొక్క అన్ని ఎక్స్పెన్సెస్ని పే చేసేసిన తర్వాత మిగిలే డబ్బులైతే, మరోవైపు క్యాష్ అనేది కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న యాక్చువల్ ఫిజికల్ రియల్ మనీ. ఇది కంపెనీ ఎక్స్పెన్సెస్ పే చేయడానికి, స్టాక్స్ పర్చేస్ చేయడానికి, శాలరీస్ ఇవ్వడానికి, కొత్త ప్రాజెక్ట్స్లో పెట్టుబడులు పెట్టడానికి అన్నిటికీ అందుబాటులో ఉండే డబ్బు. అందువల్ల క్యాష్ సాధారణంగా ప్రాఫిట్స్ కంటే అతి ముఖ్యమైన మెట్రిక్స్గా కన్సిడర్ చేయబడుతుంది. ఎందుకంటే బిజినెస్ పేపర్పై ప్రాఫిటబుల్ ఉన్నా కూడా ఇప్పటికీ దాని బాధ్యతలు మేనేజ్ చేయడానికి తగినంత క్యాష్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్లో చాలా పేమెంట్స్ చేయాల్సి వచ్చినా లేదా ఇన్వెంటరీ చాలా ఎక్కువ మొత్తంలో ఇరుక్కుపోయి ఉన్న పేపర్ ప్రాఫిట్స్ కలిగి ఉన్న కంపెనీస్ దాని బిల్స్ని సరిగా పే చేయలేవు, వాటికి తగినంత క్యాష్ ఉండదు. అందుకే ప్రాఫిట్స్ కంటే బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ హెల్త్ని క్యాష్ మరింత అక్యురేట్గా మెజర్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం తక్కువ డెట్స్ కలిగి ఉన్న టాప్ 2 క్యాష్ రిచ్ స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టాక్స్ ఏవి అని ఐడెంటిఫై చేయడానికి మేము కొన్ని ఫిల్టర్స్ అప్లై చేసాం. అవి ఏవి అంటే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నవి, డెట్ అంటే రుణం 1000 కోట్ల కన్నా తక్కువ ఉన్నవి, అండ్ సేల్స్ గ్రోత్ గత 5 సంవత్సరాల్లో 10% కన్నా ఎక్కువ ఉన్నవి. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ వాటి కంపెనీస్ అకౌంట్లో ఇప్పటికీ ఉన్న క్యాష్ అండ్ షార్ట్ పీరియడ్లో సులభంగా క్యాష్లోకి కన్వర్ట్ అవ్వగలిగే షార్ట్ టర్మ్ బాండ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ వంటి లిక్విడ్ కరెంట్ అసెట్స్ అన్నమాట. కాబట్టి పైన ఫిల్టర్స్తో మొత్తం బారోయింగ్స్ కంటే ఎక్కువ లిక్విడ్ క్యాష్ కలిగి ఉన్న కంపెనీస్ని ఫిల్టర్ చేయడానికి మేము ప్రయత్నించాం. ప్లస్ సేల్స్ గ్రోత్ ఫిల్టర్ మేము కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న కంపెనీస్ కోసం మాత్రమే వెతికాము, వాటిని ఐడెంటిఫై చేసాం. ఈ వీడియోలో మేము 27 ఏప్రిల్ 2023 నాటికి మార్కెట్ క్లోజింగ్ ప్రైసెస్ ప్రకారంగా ఫిగర్స్ తీసుకోవడం జరిగింది. బ్యాలెన్స్ షీట్లో ఎక్కువ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఉన్న స్టాక్స్ మా లిస్ట్లో 2వ స్థానంలో ఉంటాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు మనం వీడియోని బిగిన్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్, గ్రో యూట్యూబ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ ఫైనాన్సెస్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎంతో ఇన్ఫర్మేషన్, ఎన్నెన్నో వీడియోస్ ఇక్కడ ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం మాట్లాడుకోబోయే ఫస్ట్ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నేడు భారతదేశంలో ప్రపంచంలోనే 10వ అతిపెద్ద లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఉంది అండ్ ఏషియాలో 4వ అతిపెద్ద జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఉంది. ఈ విషయం మీకు తెలుసా? అన్బిలీవబుల్, రైట్? నా దగ్గర ఇంకా చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి దీని గురించి. భారతదేశం యొక్క ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే PMJAY, ఇది ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న ప్రజలకి, BPL కార్డ్ హోల్డర్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ని అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్. భారతదేశంలో 58 ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. అందులో 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయితే 34 నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అవును, ఇవన్నీ మీకు తెలిసిందే. మీరు మా ఇన్సూరెన్స్ వీడియో చూసి ఉన్నట్లయితే, మీరు చూడలేదు, ఇదంతా మీకు కొత్త ఇన్ఫర్మేషన్ అయితే మా ఇన్సూరెన్స్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అయితే మొత్తం రీఇన్సూరెన్స్ బిజినెస్ని మేనేజ్ చేయడానికి ఇండియాలో ఒకే ఒక కంపెనీ ఉంది. ఇది కొత్త విషయం. బేసికల్లీ ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ HDFC లైఫ్ అనుకుందాం. మొదటి ఇన్సూరెన్స్ రిస్క్ని వ్యతిరేకంగా రక్షణ అందించడానికి రిస్క్ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని మరొక ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకుందాం. మనకిచ్చిన ఇన్సూరెన్స్కి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ మరో పెద్ద కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నట్లు భారత రీఇన్సూరెన్స్ మార్కెట్లో భారతదేశానికి ఒకే ఒక డొమెస్టిక్ కంపెనీ ఉంది. ఇదే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి రీఇన్సూరెన్స్ అందిస్తుంది.
ఆ కంపెనీయే ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేదా షార్ట్ ఫామ్లో GIC అంటారు. బ్యాలెన్స్ నాన్ లైఫ్ లేదా జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్. GIC ఫారిన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుండి రీఇన్సూరెన్స్ కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసింది. FY 22లో రిటర్న్ GIC యొక్క మొత్తం గ్రాస్ ప్రీమియంలో సుమారు 35% ఓవర్సీస్ నుంచి బిజినెస్ ఇన్కమ్ ఉంది. 9 months FY 23 కోసం డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ బ్రేక్డౌన్ కోసం ఈ ప్రీమియం బ్రేక్డౌన్ 71:29కి మార్చడం జరిగింది. ఫారిన్ రీఇన్సూరెన్స్ ప్లేయర్స్ ఎంట్రీ అండ్ డొమెస్టిక్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రీఇన్సూరెన్సెస్లో తగ్గింపు లాంటి కాజెస్ వల్ల మనకి ఈ రీఇన్సూరెన్స్ బిజినెస్ డొమెస్టిక్ బిజినెస్పై డిపెండెన్సీని తగ్గించడం జరిగింది. మేనేజ్మెంట్ యొక్క అభిప్రాయం ఇది. GIC మీడియం టర్మ్లో డొమెస్టిక్ అండ్ ఫారిన్ బిజినెస్ అండర్ రైటింగ్ మధ్య 60-40 కాంపోజిషన్ టార్గెట్ పెట్టుకుంది. అయితే కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని సేల్స్ ఎలా ఉన్నాయి, వాటి ప్రాఫిట్ నంబర్స్ ఎలా ఉన్నాయి, ఈ కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ ఇప్పుడు చూద్దాం. మేము కంపెనీ యొక్క లేటెస్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ని కనుక చూసినట్లయితే దాని సేల్స్ గ్రోత్ చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే ఈ నెంబర్స్ బెటర్గా అనిపిస్తాయి. ఇది 8.48% నెగిటివ్ సేల్స్ గ్రోత్ని చూపించింది. కంపెనీస్ ఆపరేటింగ్ మార్జిన్స్ లాస్ట్ క్వార్టర్లో 17% డబుల్ డిజిట్ ఫిగర్తో పోలిస్తే 9% దగ్గర ఉన్నాయి. మొత్తం యాన్యువల్ సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ గురించి మాట్లాడితే FY 22లో దాని సేల్స్ మార్జినల్గా 1.59% పెరిగాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్స్ FY 21కి సంబంధించి 8.62% పెరిగాయి. GICలో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ థర్డ్ క్వార్టర్ FY 23లో 1200 crores పోలిస్తే థర్డ్ క్వార్టర్ FY 22లో 28 crores నష్టమే ఉంది. తక్కువ ప్రీమియం ఉన్నప్పటికీ అధిక ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అండ్ తక్కువ అండర్ రైటింగ్ లాసెస్ కారణంగా ఇది సాధ్యమైంది. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకున్న ఇంపార్టెంట్ మెట్రిక్స్ ఏంటి, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్, అవి GIC దగ్గర ఎలా ఉన్నాయి అని క్వశ్చన్కి వస్తే 22,408 crores ఉంది, జీరో డెట్ అండ్ సేల్స్ లాస్ట్ 5 yearsలో 13.02% పెరిగింది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కోసం ఒక ముఖ్యమైన రేషియోని GICకి అప్లై చేసి చూద్దాం. అదే కంబైన్డ్ రేషియో. ఇది ఎర్న్ చేసిన ప్రీమియమ్స్ పర్సంటేజ్గా లాసెస్ అండ్ ఎక్స్పెన్సెస్ రేషియో మొత్తం. ఇది డివిడెండ్స్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఫామ్లో ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఫ్లో అయ్యే మనీని మెజర్ చేస్తుంది. ఇన్సూరర్ ప్రాఫిటబిలిటీ యొక్క కంప్లీట్ మెజర్ అని అందించడం వల్ల ఇది అత్యంత ముఖ్యమైన రేషియో. 100% కన్నా కింద రేషియో ఉంది అంటే కంపెనీ అండర్ రైటింగ్ ప్రాఫిట్ పొందుతుందని అర్థం. అయితే 100% కంటే ఎక్కువ రేషియో ఉంది అంటే అది ప్రీమియం నుండి పొందుతున్న క్లెయిమ్లో ఎక్కువ మనీని పే చేసేస్తోంది అని అర్థం. GIC విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా కంబైన్డ్ రేషియో 100% కంటే ఎక్కువగానే ఉంది. కానీ కంబైన్డ్ రేషియో 100% కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కంపెనీ ఇప్పటికీ ప్రాఫిటబుల్గానే ఉంది. ఎందుకంటే ఈ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ అనేది కన్సిడర్ చేయడం జరగదు. ఇది దాని హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో కారణంగా GICకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ వస్తుంది. GIC యొక్క స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ ఓనర్షిప్ నుండి స్ట్రెంగ్త్ని గెయిన్ చేస్తుంది. December 31st, 2022 నాటికి ఇండియన్ ప్రెసిడెంట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా GICలో 85.78% షేర్ హోల్డింగ్ కలిగి ఉంది. ఇప్పుడు GIC యొక్క స్టాక్ పర్ఫార్మెన్స్ని చూద్దాం. అలాగే స్టాక్స్ దాని పియర్స్తో లేదా బెంచ్ మార్క్ కంపెనీస్తో కంపేర్ చేస్తే సింగిల్గా ఉన్న స్టాక్ రిటర్న్స్లో ఏం అర్థం కాదు. సో GICకి ఇండియన్ స్టాక్ మార్కెట్ లిస్టెడ్లో పియర్స్ ఎవరూ లేరు కాబట్టి దాన్ని డైరెక్ట్గా నిఫ్టీ 50తోనే కంపేర్ చేసి చూద్దాం. మీరు కనుక స్క్రీన్పై చూసినట్లయితే లాస్ట్ 1 monthలో నిఫ్టీ అందించిన రిటర్న్ 5.23% అయితే GIC 14.54% పెరిగింది. ఇంప్రెసివ్. లాస్ట్ 1 year టైం ఫ్రేమ్లో కూడా GIC నిఫ్టీని భారీ మార్జిన్తో బీట్ చేసింది. అయితే గత 5 సంవత్సరాల లాంగ్ టర్మ్ రిటర్న్ చూసినట్లయితే GIC మాత్రం నెగటివ్ రిటర్న్ అందించింది -57% వెన్ కంపేర్ టు నిఫ్టీ అట్ పాజిటివ్ 68.27%. ఇప్పటి వరకు మేము GIC యొక్క బిజినెస్ మోడల్స్ని, దాని ఫైనాన్షియల్స్ని, దాని షేర్ హోల్డింగ్ని, దాని స్టాక్ మార్కెట్ రిటర్న్స్ గురించే మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ గురించి మాట్లాడుకుందాం. GIC మాత్రమే డొమెస్టిక్ రీఇన్షూరర్ అండ్ అందువల్ల ఫారిన్ కాంపిటీషన్ అండ్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ నుండి ప్రొటెక్షన్ ఇలాంటివన్నీ GICకి ఇండియన్ గవర్నమెంట్ నుంచి లభించే డైరెక్ట్ సపోర్ట్ అండ్ ఇదే తన బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇంకా కంపెనీ యొక్క హెల్దీ లిక్విడిటీ పోర్ట్ఫోలియో కలిగి ఉంది. దాంతో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు 22,000 కోట్లు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విలువ సెప్టెంబర్ 2022 నాటికి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 40,000 కోట్లు.
జిఐసి యొక్క అసెట్స్ క్వాలిటీ కూడా గత అనేక క్వార్టర్స్లో ఇంప్రూవ్ అవుతానే ఉంది. కంపెనీస్ గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏని చూద్దాం. గ్రాస్ ఎన్పిఏ అనేది బారోవర్స్ 90 days టైం పీరియడ్లో తిరిగి పే చేయని మొత్తం లోన్స్ అయితే, నెట్ ఎన్పిఏ అనేది గ్రాస్ ఎన్పిఏ నుంచి ప్రొవిజన్స్ని తీసిన తర్వాత మిగిలే మొత్తం. నెట్ ఎన్పిఏ, నెట్ నాన్ ప్రాఫిటబుల్ పర్ఫార్మింగ్ అసెట్స్కి గ్రాస్ ఎన్పిఎస్ మైనస్ ప్రొవిజన్స్ అని చెప్పుకోవచ్చు. బ్యాంక్స్ లేదా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తమ ఇన్కంలో కొంత భాగాన్ని లోన్ అసెట్స్ కోసం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా లోన్స్ రికవరీ కాని సందర్భాలలో అరైజ్ అయ్యే ఎటువంటి కంటింజెన్సీస్ లేదా ఎమర్జెన్సీస్కైనా ఈ ఇన్స్టిట్యూషన్స్ ప్రిపేర్డ్గా ఉంటాయి. December 30, 2022 నాటికి కంపెనీ యొక్క గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.65% అయితే, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0% రిపోర్ట్ అయింది. GNPA 2.97% అండ్ NNPA 0% on 2021 ఆల్సో. జిఐసి ప్రస్తుతం ఉన్న నెట్ ఎన్పిఏ రేషియో 100% రికవర్ చేయగలుగుతుంది అని దీని అర్థం. రెండవ మెయిన్ స్ట్రెంత్ ఈ కంపెనీకి సాల్వెన్సీ పొజిషన్లో కనిపించే ఇంప్రూవ్మెంట్స్. సాల్వెన్సీ రేషియోని చూద్దాం. ఇది కంపెనీ తమ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ని తీర్చగల అబిలిటీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండేందుకు ఒక ఇండికేషన్. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ తమ బాధ్యతలతో పోలిస్తే, అంటే లయబిలిటీస్తో పోలిస్తే అసెట్స్ మొత్తాన్ని చూపించే మెట్రిక్. ఈ రేషియో ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. IRDAI అంటే ఇండియా యొక్క ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అన్ని ఇన్సూరెన్స్కి మినిమం సాల్వెన్సీ రేషియో 150% మెయింటైన్ చేయాలని రూల్ పెడితే, జిఐసి మార్చ్ 2022 నాటికి 196% అండ్ డిసెంబర్ 2022 నాటికి 238% మెయింటైన్ చేస్తుంది. ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి. అలాగే ప్రతి కంపెనీకి కూడా కొన్ని స్ట్రెంగ్స్ అండ్ కొన్ని వీక్నెసెస్ ఉండడం సహజం. అదేవిధంగా జిఐసి బిజినెస్లో కూడా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఇది ప్రాఫిట్స్లో చాలా ఇర్రెగ్యులర్. జిఐసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రాస్ ప్రీమియం 2,000 కోట్లు, FY22కి 43,000 crores అయితే దాని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 1920 crores కంటే బెటర్ గ్రాస్ ప్రీమియం రిటర్న్ FY21లో 47,000 crores ఉంది. అండర్ రైటింగ్ లాసెస్లో వేరియేషన్ కారణంగా కంపెనీ ప్రాఫిట్స్లో ఇంత వాలటాలిటీ కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందువల్ల జిఐసి అగ్రికల్చర్ అండ్ ఇతర సెక్టర్స్లో దాని రిస్క్ పోర్ట్ఫోలియోని తగ్గించుకుంటానే వస్తుంది. అండ్ ఇది గ్రాస్ రిటర్న్ ప్రీమియంలో తగ్గుదలకు దారి చేసింది. అండర్ రైటింగ్ లాసెస్లో ఇంప్రూవ్మెంట్స్కి కూడా దారి చేసింది. ఇప్పుడు మీరు స్క్రీన్ పై చూస్తే జిఐసి యొక్క కీ ఫైనాన్షియల్ రేషియోస్ని మనం చూడొచ్చు. సో అదండి ఈరోజు మనం మాట్లాడుకున్న మొదటి కంపెనీ, విచ్ ఇస్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి. క్యాష్ రిచ్ స్టాక్స్లో నంబర్ 1 కంపెనీ. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోతున్నాం ద సెకండ్ కంపెనీ మన లిస్ట్లో. మనం మాట్లాడుకోబోయే తదుపరి కంపెనీ డిఫెన్స్ సెక్టర్కి చెందిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ. ఫ్రైగేట్ INS నీలగిరిని డెలివర్ చేసిన కంపెనీ ఇది. ఇండియన్ నేవీ కోసం డెస్ట్రాయర్స్ అండ్ కన్వెన్షనల్ సబ్మరైన్స్ని నిర్మించే భారతదేశంలో ఉన్న ఏకైక షిప్ యార్డ్ కంపెనీ ఇది. గెస్ చేయగలుగుతున్నారా? మేము మాట్లాడేది మాజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కంపెనీ గురించి. మాజగావ్ డాక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా మేనేజ్ చేయబడే పబ్లిక్ సెక్టర్ కంపెనీ. అందులో ఇండియన్ గవర్నమెంట్కి 84% స్టేక్ హోల్డింగ్ ఉంది. షిప్ బిల్డింగ్ అండ్ సబ్మరైన్ ఈ కంపెనీ ఆపరేట్ చేసే 2 కోర్ సెగ్మెంట్స్. షిప్ బిల్డింగ్ సెగ్మెంట్లో ఇది గైడెడ్ మిజైల్ డెస్ట్రాయర్స్, మిజైల్ బోట్స్, ప్యాట్రోలింగ్ బోట్స్, కార్గో షిప్స్, కార్గో ప్యాసింజర్ షిప్స్, ప్లాట్ఫామ్ సప్లై వెజల్స్, వాయిడ్ థగ్స్ అండ్ ఇలాంటి అనేక బోట్స్ని నిర్మిస్తుంది. అండ్ రెండవ సబ్మరైన్ సెగ్మెంట్లో ఇది కన్వెన్షనల్ సబ్మరైన్స్ అండ్ స్టెల్త్ సబ్మరైన్స్ని నిర్మిస్తుంది. 1960 నుండి వారు అడ్వాన్స్డ్ డెస్ట్రాయర్స్ నుండి మిజైల్ బోట్స్, అలాగే 6 సబ్మరైన్స్ వరకు 26 వార్షిప్స్తో సహా మొత్తం 799 బోట్స్ నిర్మించారు. అండ్ కంపెనీ ఫ్యూచర్లో కూడా బాగా పనిచేయడానికి రెడీగానే ఉంది. మొత్తం ఆర్డర్ బుక్ వాల్యూ వచ్చేసి 40,000 కోట్లు. అయితే ఈ మాజగావ్ డాక్ కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చేది ఎవరు? దాని కస్టమర్స్ ఎవరు? ఆబ్వియస్లీ ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్. మరి ఇంత హ్యూజ్ ఆర్డర్స్ని కంపెనీ ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతుంది? డోంట్ వరీ అబౌట్ దట్. కంపెనీ ప్రస్తుతం ముంబైలో 75 acres ప్రాపర్టీ నుండి ఆపరేట్ చేస్తుంది. 40,000 డెడ్ వెయిట్ టనేజ్ లేదా DWT కెపాసిటీ కలిగి ఉంది. అంటే దాని అర్థం కార్గో ప్యాసింజర్స్, క్రూ, సదుపాయాలు మొదలైన వాటితో సహా కలిపి షిప్ యొక్క మ్యాక్సిమం వెయిట్ అని. కాబట్టి బేసికలీ మాజగావ్ డాక్ మ్యాక్సిమం 40,000 DWT వరకు షిప్స్ని తయారు చేయగలదు.
అయితే కంపెనీ ఇంకా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంది. అందుకే కంపెనీ 9 బిలియన్ రూపీస్ కాస్ట్తో మోడర్నైజేషన్ కార్యక్రమం చేపట్టింది. ఈ యొక్క న్యూ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కంపెనీ ప్రోడక్ట్స్ని లేదా ఆ నిర్మించే ప్రాసెస్ని మార్చకపోయినా ఎఫిషియన్సీని పెంచి టైంని తగ్గిస్తుంది. మాజగావ్ డాక్ దాని ఆర్డర్ బుక్ని ఎగ్జిక్యూట్ చేయడానికి స్ట్రాంగ్ ప్లాన్స్ని కలిగి ఉందే సంగతి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మరింత తెలుసుకోవడానికి ఈ యొక్క కంపెనీది కీ ఫైనాన్షియల్ మెట్రిక్స్ చూద్దాం. మొత్తం సేల్స్ అండ్ ప్రాఫిట్స్ గ్రోత్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే FY22లో కంపెనీ సేల్స్ FY21తో పోలిస్తే 41% పెరిగాయి. అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 95% పెరిగాయి. లేటెస్ట్ అప్డేట్స్ గురించి చెప్పాలంటే FY23లో ఆపరేషన్స్ ద్వారా మాజగావ్ డాక్ ఇన్కమ్ 32% పెరిగింది. ఇది మేనేజ్మెంట్ గైడెన్స్ 25% గ్రోత్ కంటే ఎక్కువ. ముందు చెప్పినట్లుగానే ఆయుధాలు అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్పై భారతదేశం ఫోకస్లో మరుపు రావడం వల్ల కంపెనీ 40,500 crores విలువైన హ్యూజ్ ఆర్డర్ బుక్ని కేటాయించుకోగలిగింది. ఆర్డర్ బుక్ ముందు మేజర్ కాంట్రాక్ట్స్ని కలిగి ఉంది. ప్రాజెక్ట్ 17A ఫ్రిగేట్స్, ప్రాజెక్ట్ 15B డెస్ట్రాయర్స్ అండ్ ప్రాజెక్ట్ 75 సబ్మరైన్స్. ఇది రెవెన్యూ అట్ దిస్ పాయింట్ కానప్పటికీ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ కాబట్టి నెక్స్ట్ 24 monthsలో ఇది రెవెన్యూగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని ముఖ్య మెట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే మాజగావ్ డాక్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ అప్రాక్సిమేట్లీ 11,000 crores ఉంది, డెట్ 8 crores ఉంది అండ్ దాని లాస్ట్ 5 years సేల్ 10% పెరిగింది. మాజగావ్ డాక్ యొక్క బారోయింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ అవి ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతానే వస్తున్నాయి. టాకింగ్ అబౌట్ స్టాక్ పర్ఫార్మెన్స్, మాజగావ్ డాక్ లాస్ట్ 1 monthలో 19% పెరిగింది అండ్ బంపర్ రిటర్న్స్ 136% ఇచ్చింది లాస్ట్ 1 yearలో. ఫైనలీ మాజగావ్ డాక్ దాని లిస్టెడ్ పియర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లేదా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్తో పోల్స్తే ఎక్కడుందో మనకి స్క్రీన్ మీద బాగానే కనిపిస్తుంది. మాజగావ్ డాక్ 16.65 PEని కలిగి ఉన్న చోట కొచ్చిన్ షిప్ యార్డ్ అండ్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కంపెనీ వరుసగా 11.48 అండ్ 23.93 PE రేషియోలో ట్రేడింగ్ చేస్తున్నాయి. రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా మాజగావ్ డాక్ దాని కాంపిటీటర్స్ ఇద్దరి కంటే బెటర్గా ఉంది అండ్ వాస్తవానికి మాజగావ్ డాక్ 135% 1 year రిటర్న్తో స్టాక్ పర్ఫార్మెన్స్లో క్లియర్గా మనకి ఇదే విన్నర్ అని కనిపిస్తుంది. సో ఇదండి ఈ రోజుటి వీడియో. మీ పోర్ట్ఫోలియోలో మీకు క్యాష్ అధికంగా ఉండే కంపెనీస్ ఏమి కనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోస్ మేము ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇవ్వడానికి చేయట్లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ పర్పసెస్ కోసం మాత్రమే. గ్రోకి చాలా లాంగ్వేజెస్లో రీజనల్ ఛానల్స్ ఉన్నాయి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.